హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా బజాజ్ తన ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కోసమని ఒక కొత్త సబ్ బ్రాండ్ ని లాంచ్ చేయడం జరిగింది, బజాజ్ గోగో పేరుతో. ఈ బ్రాండ్ ని లాంచ్ చేయడమే కాకుండా ఈ బ్రాండ్ నేమ్ తో 2 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను కూడా లాంచ్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి మొదటిది బేస్ వేరియంట్ P50 మరియు రెండోది వచ్చేసి P70. అయితే బేస్ వేరియంట్ P50 లో కూడా 2 వేరియంట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మొదటిది వచ్చేసి P5009 మరియు రెండోది వచ్చేసి P5012. అయితే మొదటి దానికన్నా ఇందులో కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. అయితే ఈ రెండిట్లో ఏం తేడా ఉంది మరియు ఏది తీసుకుంటే మనకు బెటర్ అనే విషయాన్ని మనము ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ తో కవర్ చేశాం కాబట్టి ఆ వీడియో లింక్ మీకు ఐకార్డ్ లో ఇస్తాను. ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియోని ఫుల్ గా చూడండి. ఈ వీడియోలో మనము బజాజ్ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ మరియు అత్యంత ఎక్కువ రేంజ్ ఇచ్చే P7012 గురించి డీటెయిల్ గా తెలుసుకుందాము. అయితే ఈ ఆటో రిక్షా లాంచ్ చేసిన టైంలో 3 వీలర్ సెగ్మెంట్ లోనే హైయెస్ట్ రేంజ్ బజాజ్ క్లెయిమ్ చేసింది. మరి దీని తర్వాత ప్రెజెంట్ గా ఇప్పుడు వేరే ఆటో రిక్షాలు కూడా వచ్చేసాయి 300 కిలోమీటర్తో. దాని గురించి కూడా ఐకార్డ్ లో లింక్ ఉంది, ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. అయితే ఈ వీడియోలో మనము P7012 గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాము. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఏవీల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరొకండి. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, బజాజ్ గోగో P50 లో 2 వేరియంట్స్ ని ఆఫర్ చేస్తున్నారు కదా. అయితే P70 లో మాత్రం ఒకే వేరియంట్ ని వీళ్ళు తీసుకొచ్చారు. అయితే P7012 ఏదైతే ఉందో 12 అది బ్యాటరీని ఇండికేట్ చేస్తుంది. అయితే ఈ మోడల్ ని వీరు L5M కేటగిరీలో లాంచ్ చేశారు కాబట్టి ఇందులో 3 ప్యాసింజర్ మరియు 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ అఫీషియల్ తరపున లభిస్తుంది. అయితే దీని బిల్డ్ క్వాలిటీ, దీని పర్ఫార్మెన్స్ చూసినట్లయితే మనం దీన్ని యూజర్ ఎక్స్పీరియన్స్ చేసాం కదా, అంటే మోటార్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది మనం ఎక్స్పీరియన్స్ చేసాం కదా. అందులో కొంచెం ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవచ్చు, అదేవిధంగా కొంచెం లోడ్ కూడా వేసుకొని తీసుకోవచ్చు. దీని మోటార్ పర్ఫార్మెన్స్ ని పరంగా చూసుకున్నట్లయితే అఫీషియల్ గా అయితే ముగ్గురే కూర్చోబెట్టుకోవాలి, అది జాగ్రత్త. దీని తర్వాత దీని డిజైన్ ఒకవేళ చూసినట్టయితే ఫ్రెండ్స్, డిజైన్ లో చాలా వరకు చేంజెస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఫ్రంట్ డిజైన్ వచ్చేసి వీళ్ళు చేంజ్ చేశారు ఈ కొత్త మోడల్స్ లో. అయితే ఫస్ట్ ఏదైతే ప్లాస్టిక్ ది డిజైన్ మనకు ఫ్రంట్ లో వస్తుండేనో అది మనకు కార్నర్ వస్తుండే, ఈసారి కార్నర్ తీసేసి ఎక్దమ్ స్మూత్ గా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీని కలర్ కూడా బాడీ కలర్ తో మ్యాచ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏమైతుండే అంటే మనకు ఐస్ ఇంజన్ ఆటో రిక్షాలు చూసినాం, అదేవిధంగా RE కూడా చూసినాం కదా, బ్లాక్ కలర్ లో ఉంటుండే ఈ డిజైన్. కాకపోతే ఇప్పుడు బాడీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కలర్స్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఓషన్ బ్లూ ఒక కలర్ ఆఫర్ చేస్తున్నారు, మరియు బ్లాక్ అండ్ ఎల్లో మరియు వైట్ అండ్ బ్లూ కలర్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే బాడీ కలర్ ఏది ఉంటుందో అదే కలర్ దీని డిజైన్ లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే బజాజ్ ఆటో రిక్షాల బిల్డ్ క్వాలిటీకి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దీని బాడీ మెటల్ దే ఉంటుంది. అదే విధంగా దీని మడ్గార్డ్, ఫ్రంట్ మడ్గార్డ్ కూడా వీళ్ళు మెటల్ లోనే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే రూప్ టాప్ మాత్రం సాఫ్ట్ రూప్ టాప్ ఇవ్వడం జరిగింది. అదే రెగ్యులర్ గా ఏదైతే బిల్డ్ క్వాలిటీ మనకు లభిస్తుందో బజాజ్ ఆటోలో అదే బిల్డ్ క్వాలిటీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఈ ఆటో రిక్షాలో కూడా. ఇక డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఈసారి కొంచెం డైమెన్షన్ లో చేంజెస్ చేయడం జరిగింది. P70 లో మనకు లెంత్ పరంగా 2860 mm మరియు వెడ్త్ పరంగా 1350 mm మరియు హైట్ పరంగా వచ్చేసి 1830 mm డైమెన్షన్స్ మనకు లభిస్తాయి. అయితే డైమెన్షన్ చూసుకుంటున్నాం కాబట్టి వీల్ బేస్ చూసుకున్నట్లయితే ఈ ఆటో రిక్షా 2020 mm వీల్ బేస్ తో వస్తుంది. అదేవిధంగా 180 అంటే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ని పెంచడానికి టైర్స్ కూడా ఉపయోగపడతాయి కదా, ఆ టైర్స్ కూడా ఇందులో 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ రావడం జరుగుతుంది. ఇక దీనితో పాటు సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ అంటే 2 సైడ్ సస్పెన్షన్ లభిస్తుంది. అదేవిధంగా రేర్ సైడ్ వచ్చేసి స్వింగ్ ఆర్మ్స్ విత్ హెలికల్ స్ప్రింగ్ తో లభిస్తుంది. ఇవి కాకుండా సేఫ్టీ కోసం ఇందులో రెగ్యులర్ బ్రేకింగ్ సిస్టమ్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనం రెగ్యులర్ గా ఏవైతే డ్రమ్ బ్రేక్స్ వస్తాయో అవే డ్రమ్ బ్రేక్స్ ఈసారి ఈ ఆటో రిక్షాలో కూడా మనకు లభిస్తాయి. ఇది కాకుండా స్పీడ్, ఓడోమీటర్ మరియు బ్యాటరీ పర్సెంటేజ్, డ్రైవింగ్ మోడ్స్ చూసుకోవడానికి ఇందులో డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వడం జరిగింది. అదే మనకు బేసిక్ గా మనకు ప్రతి ఆటో రిక్షాలో బజాజ్ ఆటో రిక్షా RE ఏదైతే ఉందో RE అదే కంటిన్యూ చేయడం జరిగింది ఇందులో కూడా. అయితే ఇవి బజాజ్ గోగో తరపున వచ్చే P7012 ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క బేసిక్ స్పెసిఫికేషన్. ఇక దీని పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో మనకు 50 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. మరియు డ్రైవింగ్ మోడ్స్ ఈసారి చేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఏముందే, ఫస్ట్ ఈకో మోడ్, పవర్ మోడే ఉంటుండే. కాకపోతే ఈసారి ఈకో మోడ్, పవర్ మోడ్ తో పాటు క్లైంబ్ మోడ్ మరియు పార్క్ అసిస్టెంట్ ఫీచర్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. పార్క్ అసిస్టెంట్ బేసికల్లీ రివర్స్ మోడ్ కే మనకు ఉంటుంది కదా, అక్కడ మనకు సెన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనం కార్లో చూస్తాం కదా, బ్రజర్ సౌండ్ వస్తుంది మనం రివర్స్ గేర్ వేసి వెళ్ళి పోయినప్పుడు. అదేవిధంగా ఆటో రిక్షాలో కూడా వీళ్ళు సెన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానితో మనం బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు గోడ ఉన్నా ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నా కూడా మనకు బ్రజర్ సౌండ్ వస్తుంది. కాబట్టి మనం
గుద్దుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి బ్యాక్ సైడ్. ఇక దీనితో పాటు 2 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో అడ్వాన్స్ పిఎంఎస్ మోటార్ బజాజ్ ఆఫర్ చేస్తుంది. దీనితో మనకు 5.5 కిలోవాట్ పీక్ పవర్ మరియు 36 Nm టోర్క్ లభిస్తుంది. జనరల్ గా మనము బజాజ్ ఆర్ఈ ఆటో రిక్షా ఏదైతే తీసుకుంటామో అందులో ఏదైతే పర్ఫార్మెన్స్ లభిస్తుందో అదే పర్ఫార్మెన్స్ ఈ ఆటో రిక్షాలో కూడా వీళ్ళు తీసుకొస్తూ రావడం జరిగింది. అయితే మోటార్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రము బజాజ్ చాలా తక్కువ మోటార్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే టోర్క్ విషయంలో ఇంకా అన్యాయం చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఏ ఆటో రిక్షా బజాజ్ ఆర్ఈ ఉందో ఆ ఆటో రిక్షా నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు కొత్త ఆటో రిక్షా ఏవైతే లాంచ్ అయిందో P70 వరకు సేమ్ టోర్క్ 36 Nm టోర్కే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. టోర్క్ లో ఎటువంటి చేంజెస్ చేయలేదు. మనము ఇప్పుడు P50లో చూసుకున్నా కూడా అందులో కూడా సేమ్ టోర్కే వస్తుంది. అయితే ఈ టోర్క్ మనకు సరిపోతుందా అంటే జనరల్ గా నేను బజాజ్ ఆర్ఈ మరియు కార్గో ఆటో రిక్షా టెస్టింగ్ కి వెళ్ళినప్పుడు టోర్క్ చాలా ఎక్కువ ఉంది. అంటే వీళ్ళు ఎంత అయితే టోర్క్ చెప్తారో ఆ టోర్క్ మనకు డైలీ యూజ్ అయ్యేలాగా ఉంది. అంటే డైలీ మనము ఏదైతే ఐసీ ఇంజన్ ఆటో రిక్షా నడిపిస్తామో ఆ విధంగా దీని కెపాసిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త కంపెనీస్ దీనికన్నా ఎక్కువ టోర్క్ ఆఫర్ చేస్తున్నాయి. దీన్ని ఎంత 36 ఉంది కదా 36కి డబుల్ త్రిబుల్ టోర్క్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. టోర్క్ ఎంత ఉంటే మనం లోడ్ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి టోర్క్ మంచిగా ఇచ్చేది ఉండే కొంచెం టోర్క్ తక్కువగా ఉంది. అయితే మీరు ఈ ఆటో రిక్షాతో ఏదైనా ఆటో రిక్షాని కంపారిజన్ చూడాలనుకుంటే కింద కమెంట్ లో తప్పకుండా చెప్పండి. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో ఈ P70 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని మనము 27.80% గ్రేడబిలిటీ వరకు చాలా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. అంటే ఫ్లైఓవర్స్ వగేరా ఉంటాయి కదా అక్కడ తీసుకెళ్ళవచ్చు ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో. ఇక అత్యంత ముఖ్యమైనది రేంజ్. ఎప్పుడైతే బజాజ్ లో ఈ గోగో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా P70 లాంచ్ చేసిండేనో ఆ టైంలో ఇదే హైయెస్ట్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా రేంజ్ 3 వీలర్ సెగ్మెంట్ లోనే. అదే 251 ఇంత రేంజ్ అప్పటి వరకు ఎవరు ఆఫర్ చేయలేదు. కాకపోతే దీన్ని లాంచ్ చేసిన 1 మంత్ తర్వాతనే స్ట్రీమ్ సిటీ ఎన్ఆర్జీని లాంచ్ చేయడం జరిగింది 300 కిలోమీటర్ రేంజ్తో. కాబట్టి మార్కెట్లో ఇప్పుడు రేంజ్ 200 పైనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో 300 పైనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ మాత్రం ఇందులో ఎగ్జాక్ట్గా ఎంతనో క్లెయిమ్ చేయలేదు. కాకపోతే లాస్ట్ టైం నేను బజాజ్ ఆర్ఈ నడిపించాను కదా దాని పరంగా చూసుకున్నట్లయితే 10-20 కిలోమీటర్ల డిఫరెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక లోడ్ మనం ఎక్కువ వేసి నడిపించామంటే ఇక కొంచెం రేంజ్ తగ్గే అవకాశం ఉంది. అంటే మనం ఎలా నడిపిస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఆన్ రోడ్ రేంజ్. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి P70లో మనకు లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ లభిస్తుంది. ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే అత్యధిక సేఫెస్ట్ బ్యాటరీగా దీన్ని పరిగణించబడుతుంది. కాబట్టి ఇదే బ్యాటరీని బజాజ్ తన ఆటో రిక్షాలో యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆటో రిక్షాలో కూడా ఇదే బ్యాటరీ లభిస్తుంది. అయితే దీని కెపాసిటీ వచ్చేసరికి 12.1 కిలోవాట్ అవర్. అదే ఏదైతే పేరులో 12 ఉందో అదే బ్యాటరీని ఇండికేట్ చేస్తుంది అన్నట్లు. ఇక దీన్ని ఛార్జ్ చేయడానికి రెగ్యులర్ గా వచ్చే ఆన్బోర్డ్ ఛార్జరే వీళ్ళు ఇస్తున్నారు RCD కేబుల్ తో. దాన్ని ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే 5.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ 4 గంటల్లో 80% ఛార్జ్ అయిపోతుంది. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్సే కాకుండా కంపెనీ ఈ ఆటో రిక్షా పైన 5 సంవత్సరాలు లేదా 1,20,000 కిలోమీటర్ పైన వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ ఈ వారంటీనితో మనము ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని కొనాలనుకుంటే దీని ప్రైస్ చాలా ఇంపార్టెంట్ కదా. ప్రస్తుతం లాంచ్ చేసిన టైంలో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 4,17,000 ఉండే. అంటే 4,17,000 ఉండే. అయితే ఇది సిటీని బట్టి స్టేట్ ని బట్టి ప్రైస్ కిందికి మింక్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు కన్ఫర్మ్ గా తీసుకోవాలనుకుంటే నియర్ బై షోరూమ్ వెళ్ళి ఈ ప్రైస్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ బజాజ్ ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ఈ పర్ఫార్మెన్సే కాకుండా ఎన్నో కొత్త ఫీచర్స్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. జనరల్ గా వచ్చే ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో వాటితో పాటు ఇంకా కొన్ని యాడ్ ఆన్ చేయడం జరిగింది. వాటిని 1 by 1 చూసుకున్నట్లయితే మేజర్ గా చేంజెస్ వచ్చేసి LED హెడ్ లైట్స్. ప్రస్తుతం ఉన్న ఆటో రిక్షాలతో పోల్చుకుంటే LED హెడ్ లైట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి ఇవ్వడం జరిగింది. దానితో పాటు హిలోడ్ అసిస్ట్, రివర్క్ పార్కింగ్ అసిస్టెంట్ ఏదో మనం ముందుగా చెప్పుకున్నట్లు మరియు గ్లో బాక్స్ మరియు క్యాబిన్ లైట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బజాజ్ది. ఒకవేళ మీరు బజాజ్ ఆర్ఈ యొక్క వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది క్యాబిన్ లైట్ ఎంత మంచిగా డిజైన్ చేశారు వీళ్ళు. అదేవిధంగా మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి టైప్ ఏ USB పోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతకన్నా ముందు మనకు 12 వాట్స్ యాక్సో కేబుల్ సాకెట్ ఉంటుంది కదా ఆ సాకెట్ కూడా మనకు కంటిన్యూ చేయడం జరిగింది. ఇక దీనితో పాటు బాటిల్ హోల్డర్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇవి కాకుండా ఈసారి బజాజ్ ఈ ఆటో రిక్షాల కోసము టెక్ ప్యాక్ ని ఆఫర్ చేస్తుంది. ఫస్ట్ 2 వీలర్ లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 3 వీలర్ లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే మేబీ ఈ టెక్ ప్యాక్ లో వీళ్ళు మొబైల్ యాప్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ఫీచర్స్ మనము సాఫ్ట్వేర్ లెవెల్లో ఉంటాయి. ఇక మిగతా హార్డ్వేర్ లెవెల్ అంటే బండి ఉన్న ఎంబడే మనకు వస్తాయి కాబట్టి దాన్ని ఏం చేయలేము. సాఫ్ట్వేర్ లెవెల్లో ఏమేమి ఉంటాయంటే మొబైల్ యాప్లో మనము ఛార్జింగ్ అలర్ట్స్, లో ఛార్జింగ్ అలర్ట్స్, మెయింటెనెన్స్ రిమైండర్స్, సిస్టమ్ వార్నింగ్స్, అదేవిధంగా యాంటీ థెఫ్ట్ ఫీచర్స్ లాంటి ఫీచర్స్ ఈ టెక్ ప్యాక్లో ఆఫర్ చేయవచ్చు అని అనుకుంటున్నా. అదేవిధంగా దీని ప్రైస్ కూడా ఉండవచ్చు.
ఎగ్జాక్ట్గా దీని ప్రైస్ ఎంతనో ఇప్పుడు కంపెనీ రివీల్ చేయలేదు. మనం కొన్నికి పోయినప్పుడు దీని ప్రైస్ తప్పకుండా అడగండి. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుందా అని, ఇది ఇయర్లీ సబ్స్క్రిప్షనే ఉంటుంది, లేదంటే 3 years అట్లా వీళ్ళు ఆఫర్ చేయొచ్చు. ప్రస్తుతం ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఎక్కువ చార్జ్ చేయకపోవచ్చు. ఇక ఓవరాల్గా ఈ ఆటో రిక్షాలో లభించే కీ హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకు ఈ ఆటో రిక్షాలో పెద్దగా పర్ఫార్మెన్స్ పరంగా ఏం చేంజెస్ కాలేదు. కాకపోతే మనకు రివర్స్ పార్కింగ్ అసిస్ట్ వచ్చింది, అదేవిధంగా ఎల్ఈడి హెడ్ లైట్స్ వచ్చాయి, మరియు డిజైన్లో కొన్ని చేంజెస్ వచ్చాయి కాబట్టి కొంచెం లుక్ మరియు కంఫర్ట్ కొంచెం పెరిగింది. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మాక్సిమం సేమ్ పర్ఫార్మెన్సే లభిస్తుంది బజాజ్ ఆటో రిక్షాలో. ఇక ఇందులో స్పేస్ పరంగా కొంచెం ఎక్కువ ఉంది. మనకు బజాజ్ P50 అంటే బజాజ్ ఆర్ఈతో కంపారిజన్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ మనకు చాలా స్పేస్ ఉంది కాబట్టి దీన్ని 7 సీటర్గా కూడా వాడుకోవచ్చు, కానీ జాగ్రత్త. అయితే ఫ్రెండ్స్, ఈ ఆటో రిక్షా గురించి మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.